హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్టూడియో ఆఫ్ క్రియేషన్స్కి మీ అందరికీ స్వాగతం అండి. ఇవాళ మన వీడియో వచ్చేసి గోరింటాకు వీడియో అండి. ఈ వీడియోని నేను దీపావళికి ముందే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు టైం కుదరలేదు. అందుకని దీపావళి వెళ్ళిన తర్వాత అప్లోడ్ చేస్తున్నాను. మీలో ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ట్రై చేయండి. అలాగే మా ఛానల్ అనేది ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి బెల్లం గోరింటాకు అండి. ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి పెద్దగా తెలియదేమో కానీ 90s కిడ్స్కి ఈ బెల్లం గోరింటాకు గురించి తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉంటారండి. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా తొందరగా పండిపోతుంది, ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట. పెన్సిల్తో గీసుకున్నంత ఈజీగా పెట్టేసుకోవచ్చు దీంతో. చూసారు కదా, ఒక ప్రమిది తీసుకుని దాని నిండా బెల్లం వేసుకోవాలండి. పైన బ్రూ ప్యాకెట్ ఉంటుంది కదా, అది ఒకటి వేసుకున్నాను నేను. 3 రూపీస్ అనమాట ప్యాకెట్ వచ్చి. బ్రూ కాఫీ పొడి ప్యాకెట్ ఇలా వేసుకున్న తర్వాత మనం ఇంట్లో వాడుకొని పాత పాత్రలు ఉంటాయి కదండి, వాడుకుని పాత్రలు వద్దండి, తర్వాత అది వదిలించుకోవడం చాలా కష్టం అవుతుంది. అందుకని వాడుకోకుండా పక్కన పెట్టేసిన పాత్ర ఏదన్నా తీసుకొని దాని మధ్యలో ఈ విధంగా ప్రమిద అయితే బోర్లించుకోవాలండి. దానిపైన ఒక గిన్నె పెట్టాలన్నమాట. సో ఈ విధంగా గిన్నె పెట్టిన తర్వాత ఒక నీళ్ళ పాత్ర పెట్టుకోండి. ఆ పాత్ర ఎలా ఉండాలంటే కింద పెట్టిన పాత్రకి సరిగ్గా సరిపోవాలండి. అంచుల్లో గ్యాప్ అన్నది అస్సలు రాకూడదు, ఆవిరి బయటకు పోకుండా ఉండాలన్నమాట. సో ఆ విధంగా పాత్ర సెట్ చేసుకోవాలి, నీళ్ళ పాత్ర. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఈ 2 పాత్రలు కూడా ఈ విధంగా పెట్టుకోవాలండి. నేను ముందు పెట్టిన పాత్ర కొంచెం చిన్నదయ్యి గ్యాప్లంటే ఆవిరి బయటకు వచ్చేస్తుందని చెప్పి తర్వాత ఈ విధంగా పాత్ర అయితే మార్చుకున్నానండి, నీళ్ళ పాత్ర. ఇప్పుడైతే మనకి గోరింటాకుకి కావాల్సిన ఆ రసం అయితే వచ్చేసింది, ఆవిరి. చూసారు కదా, ఇంత తక్కువ ఉంది ఏంటి, ఇది సరిపోతుంది అనుకుంటున్నారేమో. ఇది చాలా 2-3 వస్తుందండి ఈజీగా. ఇప్పుడు ఇందులో రెడ్ కలర్ కుంకుమ అయితే తీసుకున్నానండి నేను. మీ దగ్గర రెడ్ కలర్ కుంకుమ లేకపోతే మెరూన్ కలర్ కుంకుమ మన ఇంట్లో క్యాజువల్గా వాడుకుంటాం కదా, అదైనా సరే వాడుకోవచ్చు అనమాట. సో నాకు యాత్రలకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చినటువంటి ఆ రెడ్ కలర్ కుంకుమ అయితే ఉంది ఇంట్లో, అందుకని చెప్పి అది వేసుకున్నాను నేను. చూసారు కదా, కాసేపటికి ఇలా చిక్కబడుతుంది. మరీ చిక్కగా అయిపోకూడదండి, అలాగని మరీ పలచగా కూడా ఉండకూడదు. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు గోరింటాకు అయితే రెడీ అయిపోయిందండి. ఇందులో మీరు మామూలు కుంకుమ వేసుకున్నా కూడా పర్వాలేదండి, చాలా బాగా పండుతుంది. చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చండి చేత్తో కానీ, లేదంటే ఏదైనా స్టిక్ తీసుకుని దాంతో కూడా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. మనం పుస్తకం మీద పెన్నుతో రాసినంత ఈజీగా పెట్టేసుకోవచ్చు. పెద్దగా శ్రమ పడాల్సిన అవసరమే లేదు అసలు. చాలా తొందరగా అయిపోతుంది, చాలా బాగా పండుతుంది, ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను పెడుతున్నాను చూడండి. ఒక చీపురు పుల్ల తీసుకుని దాని సాయంతో పెడుతున్నాను అనమాట. మీ ఇష్టం, మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వేసుకోవచ్చు. చాలా ఈజీగా, చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు పిల్లలందరూ కోన్లని, మెహందీలని వెళ్ళిపోతున్నారు, కానీ అలా కాకుండా ఇలా చేసుకుని పెట్టుకోవడమే చాలా మంచిదండి. ఎందుకంటే మనం చాలాసార్లు చూస్తున్నాం బయట గట్ట, ఆ కోన్లు అనేవి పెట్టుకోవడం వల్ల సైడ్ ఎఫెక్షన్ వచ్చేసి స్కిన్ అంతా అలర్జీ వచ్చేసి అదో రకంగా అయిపోతుంది. నేను 2-3కి చూశాను అలా రావడం. సో అందుకని నేను కోన్ ఎక్కువ ప్రిపేర్ చేయను అనమాట. అసలు సాధారణంగా నేను కోన్ గోరింటాకు అనేది పెట్టుకోను ఎప్పుడో కానీ ఇది మాత్రం నేను అంతమాట పెట్టుకుంటూ ఉంటానండి. ఇది నాకు చాలా ఇష్టం కూడాను. ఆకు గోరింటాకు కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే దానికి పట్టినంత టైం దీనికి పట్టదు. ఇది చాలా నిమిషాల్లో ప్రిపేర్ అయిపోతుంది. 10 నిమిషాల్లో మనం తయారు చేసుకోవడం అయిపోతుంది, పెట్టుకోవడం అయిపోతుంది, పండిపోవడం అయిపోతుంది. అసలు మన ఆడవాళ్ళకి సాధారణంగా ఇంట్లో చాలా పనులు ఉంటాయి. అది పండగ సీజన్ వచ్చిందంటే ఇంకా ఎక్కువ పనులు ఉంటాయి. గోరింటాకు తెచ్చుకుని, రుబ్బుకొని, పెట్టుకుని అది పండేంత వరకు వేచి ఉండేంత సమయం కూడా మనకు ఉండదన్నమాట. సో ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలా, పనులే చేసుకోవాలో చెప్పండి. అలాంటప్పుడు మనకు గోరింటాకు రుబ్బుకుని పెట్టుకునేంత టైం ఉండదు. కాబట్టి ఈ రకమైన గోరింటాకు ప్రిపేర్ చేసుకుంటే మనకి గమ్మున అయిపోతుంది, అలాగే బాగా పండుతుంది అనమాట. టైం కూడా చాలా కలిసి వస్తుంది.
చూసారు కదా, నేనైతే ఈ డిజైన్ వేసుకున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొంచెం ఎంకరేజ్ అయితే చేయండి. మొత్తానికి నా గోరింటాకు అయితే అయిపోయిందండి. చూసారా ఎంత ఎర్రగా పండిందో. చేతులకే కాదండి, కాళ్ళకు కూడా ఈ విధంగా పెట్టుకునే వచ్చు అనమాట. పారాణిలాగా చూడండి ఎంత బాగుందో అసలు చూడడానికి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అందులో ఇది నాది కొత్త ఛానల్, కొత్తగా మొదలుపెట్టాను. సో తప్పకుండా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను.